హాయ్, మన 2026లో విజయవాడలో బుక్ ఫేర్ జరిగింది కదా, అక్కడికి వెళ్ళా అని చెప్పాను కదా. సో కొన్ని బుక్స్ కొన్నాను. 2026 ఫస్ట్ హాఫ్లో చదివేద్దాం అనుకుంటున్నాను. చదువుతాను లేదా మొత్తం అయితే ఐడియా లేదు, బట్ ఇవి నేను కొన్న బుక్స్. ఒక్కొక్కటి చెప్తా, లైన్గా పెడతా. డిసిప్లిన్ ఉండాలి ఫస్ట్, ఎందుకంటే మనం బుక్స్ చదువుతున్నాం కాబట్టి మనకి లేనిదే అదే అనుకో. ఇది ఈ 2026 నేను కొన్న బుక్స్ ఫస్ట్ హాఫ్లో చదవాలనుకుంటున్నా. మొన్న బుక్ ఫేర్లో ఒకటి చెప్తాను, చూపిస్తా బుక్. ఫస్ట్ వన్ వచ్చేటికి ఫ్రీడమ్ ఫ్రమ్ ద నోన్. చాలా ఆల్రెడీ కొంచెం చదివేశాను, భలే ఉంటుంది ఈ బుక్. స్పిరిచువల్ నాలెడ్జ్ వాళ్ళకి మాత్రం చాలా బాగా పనికొచ్చింది. అండ్ జిడ్డు కృష్ణమూర్తి గురించి మనం చెప్పక్కల ప్రత్యేకంగా. తెలియని వాళ్ళకి ఏంటంటే ఇది ఆయన స్పిరిచువల్ నాలెడ్జ్లో టాప్ మోస్ట్ ఫిలాసఫర్. సో ఈ బుక్ చదవండి, బాగుండిద్ది. 2, తను రచించిన వాక్యాన్ని నేను. కవనమాలి. ఈ బుక్ నేను ఎందుకు కొన్నానంటే, ఫస్ట్ నేను ఈ బుక్ గురించి నాకు పెద్దగా తెలీదు, బట్ ఈ కవనమాలి అనే అతను రాసిన ఇంకో బుక్ నేను చదివాను. నృక్కేసరి. ఈ బుక్ చదివాను, చాలా బాగుంది ఇది. ఇందులో ఎట్లా చెప్పాలంటే ఇది మైథాలజీ అని చెప్పాలా, కొంచెం ఇది లేకపోతే థ్రిల్లర్ అని చెప్పాలా, లవ్ స్టోరీ అని చెప్పాలా, అన్నీ మిక్స్డ్ ఉంటాయి ఇందులో. బాగుండిద్ది ఈ బుక్. అండ్ ఇందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఒక లవ్ స్టోరీ ఉంటుంది హీరోయిన్ మధ్య. ఒక చిన్న లవ్, అంటే ఇందులో 2 హీరోలు 2 హీరోయిన్లు ఉంటారు. 2 స్టోరీస్ జరుగుతాయి ఇది. సో ఇందులో లవ్ ఎట్లా ఉండిద్ది అంటే, కొన్ని రొమాంటిక్ సీన్స్, అంటే ఈ జనరేషన్ తగ్గ సీన్స్ కాదు. రొమాంటిక్ సీన్స్ అంటే అప్పట్లో కళ్ళతో మాట్లాడుకోవటం, ఆ మాటల్లో ఒక రొమాంటిక్ థింగ్ ఉండటం, అవన్నీ ఈ జనరేషన్ వాళ్ళకి అర్థం కాదులే కానీ సగం మందికి. సో ఇందులో మంచి బుక్. ప్రతి పేజీకి గూస్ బంప్స్ వస్తాయి, అంత బాగుండిద్ది. యాక్షన్ ఉంటుంది, థ్రిల్లరు, హర్రరు, లవ్ స్టోరీ, మైథాలజీ, ఇంకా మ్యాక్సిమం అన్ని జోనర్స్ కవర్ చేశారు ఈయన. సో నాకు ఈ బుక్ నచ్చింది కాబట్టి నేను ఈ బుక్ తీసుకున్నా. ఇప్పుడు ఏది ఎక్కడ పెట్టా, అపరాజిత కవనమాలి. చూడాలి, చదివితే అర్థం అవ్వచ్చు. ఇది మండుకోపనిషత్. ఈ బుక్ నేను ఎందుకు కొన్నానంటే, ఇన్స్టాగ్రామ్లో ఒక ఆమె మాస్క్ పెట్టుకొని స్పిరిచువల్ నాలెడ్జ్ గురించి చెప్తా ఉండిద్ది. పేరు ఆయనకు గుర్తు రావట్లా, సారీ. సో నాకు ఆమె చెప్పే నాలెడ్జ్ బాగా ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టం. ఆమె వీడియోస్ నేను అసలు మిస్ అవ్వను. ఇన్స్టాగ్రామ్లో ఖచ్చితంగా వస్తాయి, ప్రతి ఒక్కరు చూసే ఉంటారు. మాస్క్ పెట్టుకొని జోడియాక్ సైన్స్ గురించి మాట్లాడతారు, జాతకాల గురించి మాట్లాడతారు, బుక్స్ గురించి కొన్ని లైట్గా మాట్లాడతారు, మెయిన్ మైథాలజీ గురించి మాట్లాడతారు, హిస్టరీ గురించి, మన పురాణాలు, వేదాలు, ఇవన్నిటి గురించి మాట్లాడతారు వాళ్ళు, ఆ మేడం గారు. సో ఆమె నాకు కామెంట్స్లో ఈ బుక్ సజెస్ట్ చేశారు ఒకరోజు. సో అందుకని ప్రత్యేకంగా కొన్నా. చదవాలి. స్పిరిచువల్ నాలెడ్జ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈరోజు జనరేషన్లో స్పిరిచువల్ నాలెడ్జ్ లేకపోతే బతకడం కష్టం. ఈ బుక్ బాగా ఫేమస్ అయింది తెలుగులో. రీసెంట్ టైమ్స్లో ఒక 4-5 బుక్స్ ఫేమస్ అయినట్టున్నాయి తెలుగులో. అందులో ఒకటి 826. ఇప్పటి నుంచో చూస్తున్నాను, చదువుదాం అని. ఎక్కడికి వెళ్ళినా కనబడుతుంది, సో కొనేసా. 826 కిలోమీటర్స్, 10,000 కాపీలకు పైగా అమ్ముడుపడింది అది. సో ఈ బుక్ చదవాలనుకుంటున్నా. చాలామంది చదివినట్టున్నారు ఆల్రెడీ. చదివిన వాళ్ళు ఒకసారి ఎట్లా ఉందో నాకు కొంచెం కామెంట్స్లో చెప్పండి. అండ్ నేను ఆల్రెడీ
మొదలు పెట్టాను ఇది కూడా. ఏది ఒక బుక్ స్ట్రైట్గా పట్టుకో, మన మూడ్ని బట్టి మారుతూ ఉండిద్ది ఒక్కోసారి ఒక బుక్. సో ఇది ఆల్రెడీ కొంచెం చదివినట్టున్నా, అది అక్కడ పేజ్ హోల్డ్ చేశా, అక్కడ దా చదివా. సో బాగుండిద్ది ఈ బుక్. కొంచెం నేను మొదలు పెట్టాను, చదివిన వాళ్ళు ఉంటే ఎవరికైనా సజెస్ట్ చేయండి. ఇది కూడా జిడ్డు కృష్ణమూర్తిది, వాట్ ఆర్ యూ డూయింగ్ విత్ యువర్ లైఫ్. ఇది కొంచెం ఫోన్ సింబల్ ఉంది అంతే, అందరూ ఫోన్కి బానిసలు అవుతున్నారు అన్నట్టు ఒక సింబల్ ఏమో మనకు ఐడియా లేదు. సో నాకైతే ఈ బుక్ ఎందుకు తీసుకున్నానంటే ఈ మెయిన్ కంటెంట్స్ నచ్చింది. సో అందుకని ఈ బుక్ తీసుకున్నా. ఈ కంటెంట్స్ బాగా నచ్చినాయి నాకు. వాట్ డూ యూ వాంట్, థాట్, ద థింకర్ అండ్ ద ప్రిజన్ ఆఫ్ సెల్ఫ్, చాలా ఉన్నాయి కంటెంట్స్. సో కంటెంట్స్ బాగా నచ్చింది అందుకని తీసుకున్నా. అండ్ జిడ్డు కృష్ణమూర్తి ఓషో మై ఫేవరెట్. ఇది కూడా కవనమాలి వాళ్ళదే, కవనమాలిది, వైతరిణి ఒడ్డున అదే బుక్. ఇది ఎందుకు తీసుకున్నానంటే సేమ్ ఇందాక ఆ బుక్ నాకు బాగా నచ్చింది కాబట్టి, సో ఒకేసారి ఎందుకులే ఇది ఇన్నిసార్లు కొనుక్కోవటం, పక్కనే ఉంది కదా రెండో బుక్ కూడా అని చెప్పి కొనేసి ఆయిందే, చదవాలి. ఈ బుక్ ఏమైనా చదివి ఉంటే నాకు కింద కామెంట్స్లో చెప్పండి, బాగుందా లేదా వద్దులే, కానీ అది అట్లా జడ్జ్ చేయకూడదు. బట్ ఏదో కామెంట్ చేయండి ఈ బుక్ గురించి చదివి ఉంటే. నెక్స్ట్ హిచ్కాక్ నుంచి నోలన్ దాకా పార్ట్ 1 అంట. ఓర్నే తీసుకున్నా, ఇది అట్లా ఉండిద్దో చదువుదామని. ఇది చూడకూడదు. సో ఈ బుక్ గురించి, సినిమాల గురించి, వాటి బ్యాక్గ్రౌండ్ స్టోరీ గురించి అనుకుంటా, చూద్దాం, బాగానే ఉండొచ్చు. కొంచెం కొత్తగా ఉండాలని చెప్పి నేను ఏదో కొరియన్ సిరీస్ లాగా ఉంది, ది కొరియర్ అంట. ఎవరు రాసింది? ఎన్ఎస్ నాగిరెడ్డి. సో ఇది కొంచెం కొత్తగా ఉంది కదా, స్టోరీ చదువుదాం, వెనకాల నాకు ఈ పేరా నచ్చింది. సో అందుకని ఏదో కిల్లర్ అనుకుంటా, మరి చూద్దాం ఇది ఎట్లా ఉందో. అండ్ ఫైనల్ బుక్ సత్యజిత్ రే గోస్ట్, సూపర్ న్యాచురల్ అండ్ టేల్స్ ఆఫ్ ది అన్కెనీ. ఈయన మూవీస్ బాగా ఫేమస్ నా చిన్నప్పుడు అంటే ఇది ఈయన హాలీవుడ్ డైరెక్టర్స్ అని కూడా ఈ ట్రాక్టర్ వాళ్ళు సాంగ్స్ పెడతారు, బాగుంటాయి వాళ్ళు పెట్టి, ఎప్పుడు డిసప్పాయింట్ చేయరు వాళ్ళ సాంగ్స్తో. సరే, కమింగ్ టు దిస్ టాపిక్, సత్యజిత్ రే గోస్ట్, సూపర్ న్యాచురల్ అండ్ టేల్స్ ఆఫ్ అన్కెనీ. ఈ బుక్ కూడా చాలా బాగుంది. మర్చిపోయి నేను చదవలేదు, బాగుంది దాన్ని విన్నాను. అండ్ ఈయన చాలామంది డైరెక్టర్స్ని, హాలీవుడ్ డైరెక్టర్స్ని కూడా చాలామంది ఇన్ఫ్లుయెన్స్ చేశారంట. చూద్దాం చదివి. సో ఇది ఇవాల్టి బుక్స్, ఇవన్నీ చదవాలి 2026 ఫస్ట్ వీక్లో, అదే ఫస్ట్ హాఫ్లో. ఎన్ని చదువుతానో మళ్ళీ ఎన్ని ఆపుతానో నాకే తెలీదు. ఒక్కోసారి మళ్ళీ బయటికి వెళ్ళాక ఇంకో బుక్ మీద ధ్యాస వెళ్ళిపోయింది. సో మనం ఏం చేయలేం, బై డిఫాల్ట్ మన మైండ్లో అంతే. ఈ బుక్స్ సరే మరి, ఇంతటితో ఈ వీడియో ఖతం. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. బాయ్.